సినిమాల్లోకి రాకముందే అకీరానందన్ సోషల్ మీడియాతో ఫుట్బాల్ ఆడేసుకుంటున్నాడు. మనోడు కనిపిస్తే చాలు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అని తేడా లేకుండా అన్నీ తగలబడిపోతున్నాయి. ఇండస్ట్రీకి రాకుండానే పరిస్థితి ఇలా ఉంటే వచ్చాక ఎలా ఉంటుంది అని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు మెగాభిమానులు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. పైగా ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా. అందుకే ఇది వరకట్లా సినిమాలు చేయడం కుదరదు కూడా. చేయాలని ఆశించడం కూడా అత్యాశ అవుతుంది. అందుకే తన స్థానంలో తనయుణ్ణి ఫ్యాన్స్కి చేరువ చేస్తున్నారేమో అనిపిస్తోంది. కొన్ని రోజులుగా అకీరా పబ్లిక్లో ఎక్కువగా కనిపించడానికి కారణం కూడా ఇదే అని అర్థమవుతోంది. అలవైకుంఠపురం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మీ నాన్న నిన్ను పెళ్లి కొడుకుని దాచినట్లు దాచాడురా అని. అకీరాను కూడా ఒకప్పుడు ఇలానే దాచారు, కానీ ఇప్పుడు టైం వచ్చింది. అందుకే అడగకుండానే అందరి ముందుకు వస్తున్నాడు అకీరానందన్. సాధారణంగా తండ్రి బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు ఆ లెగసీ వారసుడికి ఇస్తూ ఉంటారు. పవన్ కూడా ఇదే చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా తను బిజీ అవుతున్నానని తెలిసి అకీరాను ఆడియన్స్కి చేరువ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గతేడాది ఎన్నికల్లో విజయం సాధించాక వారసుడిని ఇటు ఏపీ చంద్రబాబు, అటు ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్లి నేషనల్ వైడ్గా అకీరాను ఫేమస్ అయ్యేలా చేశారు పవన్. అలా సినిమా చేయకుండానే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అకీరా. రేపటి రోజు మొదటి సినిమా విడుదలైతే సీఎం టు పిఎం వరకు అందరూ అకీరా సినిమాను ప్రమోట్ చేస్తారేమో. అకీరానందన్కు ఇప్పుడు 21 ఏళ్ళు. నిన్న మొన్నటి వరకు చిన్న పిల్లాడిలా కనిపించినా ఇప్పుడు మాత్రం హీరో మెటీరియల్లా మేకోవర్ అయ్యాడు. ఒప్పుకున్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ పూర్తి చేశాక పవన్ పూర్తిగా పాలిటిక్స్ పై ఫోకస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అకీరానందన్కు ఇప్పుడు 21 ఏళ్ళు. నిన్న మొన్నటి వరకు చిన్న పిల్లాడిలా కనిపించినా ఇప్పుడు మాత్రం హీరో మెటీరియల్లా మేకోవర్ అయ్యాడు. ఒప్పుకున్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ పూర్తి చేశాక పవన్ పూర్తిగా పాలిటిక్స్ పై ఫోకస్ చేయడం ఖాయం. ఆ తరువాత పవన్ స్థానాన్ని జూనియర్ పవర్ స్టార్ భర్తీ చేయాలని చూస్తున్నారు. ఆ మధ్య రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా అన్నయ్య రామ్ చరణ్తో కలిసి వచ్చారు అకీరా. ఇప్పుడు పవన్ చేస్తున్న సనాతన ధర్మ దీక్షలోనూ నాన్నతోనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే అకీరాను వెండి తెరపై చూడడం ఖాయమే అనిపిస్తోంది. మరోవైపు వారసుడిని పరిచయం చేసే బాధ్యత తీసుకోవాలని పెద్ద నిర్మాతలు పవన్ చుట్టూ తిరుగుతున్నారు. చూద్దాం ఇక జూనియర్ పవర్ స్టార్ అరంగేట్రం ఎప్పుడో.